Hello everyone, hi, welcome to my world and welcome back to my YouTube channel Explore with Jyotsna. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. సో నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైమ్ మేకింగ్ ఎ వీడియో. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఒక వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తున్నందుకు. ఈ వ్లాగ్ ఏంటంటే, సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ సో మా డాడీ బర్త్డే వస్తుంది, June 3rd మా డాడీ బర్త్డే. సో ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ అండ్ టు మేక్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. సో లాస్ట్ ఇయర్ ఏమీ చేయలేకపోయాను బికాజ్ ఇక్కడ నేను వర్క్లో బిజీ ఉండే. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను డాడీకి ఫోన్ ఇచ్చాను బర్త్డేకి. సో హీ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఎట్ దట్ మూమెంట్. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఓన్ ఎర్నింగ్స్తో డాడీకి ఫోన్ ఇచ్చాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇయర్ ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్. ఐఎమ్ లైక్ ఎ పర్సన్ లైక్ హూ వాంట్స్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ లైఫ్. సో ఐఎమ్ లైక్ దట్ పర్సన్. సో ఇంకా కూర్చొని ఆలోచిస్తే ఏం చేయాలి. సో ఐ వాంట్ టు డూ లైక్ సో టుడే ఐఎమ్ here and working independently because of them. So their guidance, their love, their support always have shaped me into today what I am. So I'm just very grateful for them. So that's why I just thought I'm really so excited about to tell you this because ఈ థాట్ వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, ఓకే సో ఇప్పటి వరకు నేను చదువుకున్నాను, అది ఇప్పటి వరకు ఈమెయిల్స్లో అలానే, బట్ ఎప్పుడు రాయలేదు. సో నేను దేని గురించి చెప్తున్నానంటే లెటర్. సో ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హిమ్. సో యూనో చిన్నప్పటి నుండి మనం లెటర్స్ అంటే చదువుకున్నాము, అంటే మెయిల్స్ ఇప్పటి వరకు పంపించుకున్నాము. ఎప్పుడు నేను ఎవరికి లెటర్ రాయలేదు. లెటర్ అంటే జస్ట్ చదువుకోవడం అంతవరకే, కానీ ఎప్పుడు లెటర్ ఎవరికి రాయలేదు. సో ఆ థాట్ వచ్చినప్పుడు నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో ఓకే డూ దిస్. సో ఆల్రెడీ ఒక గిఫ్ట్ కూడా నేను ఆర్డర్ చేశాను డాడీ కోసం. సో ఆ గిఫ్ట్తో పాటు ఇంకా కొంచెం సంథింగ్ స్పెషల్ యాడ్ చేయాలనిపించింది. సో అప్పుడు నాకు ఈ లెటర్ అని ఐడియా వచ్చింది. సో వై డోంట్ వి రైట్ ఎ లెటర్. సో అనిపించింది, సో లెటర్ రాద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఎవ్రీథింగ్, హౌ మచ్ ఐఎమ్ లవింగ్ దెమ్ అండ్ ఐ డోంట్ నో హౌ దే విల్ రియాక్ట్ ఆఫ్టర్ రీడింగ్ దిస్, బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో ఎప్పుడు పిల్లల వెనక తల్లిదండ్రులు ఎప్పుడూ ఉంటారు. సో ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మనల్ని ఇంతవరకు పెంచుతారు. సో మనం ఈ మాత్రం వాళ్ళకి ఇవ్వలేమా? సో మనం వాళ్ళు చేసినవన్నిటికీ మనం తిరిగి ఇవ్వలేము, కానీ మనకి చేతనంతా మనమైతే తిరిగి ప్రేమని ఇవ్వగలం కదా. సో ప్రేమ ఏదో సంథింగ్ మన నుండి ఏదో వాటి వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. నాకు మా పేరెంట్స్ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ చాలా ఇష్టం. సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. యునో ఐమ్ ఆల్వేస్ డూ సంథింగ్. సో నాకు జాబ్ వచ్చిందంటే ఆఫ్టర్ ఎప్పుడు థింక్ చేసేది వాళ్ళ కోసమే. సో నేనైతే ఎప్పుడు లైక్ వాళ్ళ చైల్డ్హుడ్లో మిస్ అయినవి, వాళ్ళు ఏవైతే మిస్ అయ్యారో వాళ్ళ లైఫ్లో అన్నీ కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. తప్పనిసరి ఇచ్చేస్తాను కూడా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ డే బికాజ్ వాళ్ళు చదివిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు. ఐ మీన్ నాకు తెలుసు, మా పేరెంట్స్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి చూడాలని ఉంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో ఎక్సైటెడ్. సో ఇప్పుడైతే మనం మేకింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెటరు ఎన్విలాప్ కావాలి. సో ఎన్విలాప్ అనేది ఆ లెటర్ లోపల పెట్టాలి కదా. సో ఆ రెండు మేకింగ్ చేయాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఎలా చేయాలి అవన్నీ. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై ఓన్ ఎవ్రీథింగ్. సో విత్ మై లవ్ అండ్ సో ఓకే విత్ మై ఫుల్ ఆఫ్ లవ్ యాడ్ చేసి నీట్గా చేద్దాం. సో ఆఫ్టర్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాంట్ అటాచ్ దట్ లెటర్ టు దట్ బాక్స్ అనమాట. సో బాక్స్కి సో ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ ఎంటైర్ ఇన్ దిస్ వీడియో. స్కిప్ చేయకుండా పూర్తి వ్లాగ్ చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎన్విలాప్ మేకింగ్ చేస్తున్నాను. సో దానికోసం నేను కలర్స్ మిక్స్ చేసుకొని నేను ఇక్కడ షీట్స్ యూస్ చేశాను, A4 షీట్స్. మనకి పేపర్ అయితే థిన్గా ఉంటుంది కదా, సో A4 షీట్ అయితే థిక్గా ఉంటుందని యూస్ చేశాను. సో ఫస్ట్ ఆ కలర్ అయితే నేను మొత్తం పేపర్ అంతా బ్రష్తో పెయింట్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే షైన్ రావడానికి. రెండు వైపులు కూడా ఇంకా నీట్గా బ్రష్తో మొత్తం పెయింట్ వేసేసాను. సో అది ఆరిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మనం లెటర్ రాయడానికి సో బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కలర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి సో దీనికి కూడా ఫస్ట్ నేను వాటర్ మొత్తం షీట్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కలర్ ఏమో జస్ట్ దాని మీద యాడ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు మనకి కలర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి నీట్గా కనిపిస్తుంది. సో అందుకనేసి సో ఇలా 5 కలర్స్ మొత్తం పేపర్ అంతా కూడా 2 సైడ్స్ కూడా వేసేసాను.
వన్స్ వేసిన తర్వాత జస్ట్ పక్కన ఆరబెట్టడానికి పెట్టాను. అది ఆరిపోయిన తర్వాత అప్పుడు లెటర్ రాసాను అనమాట. సో ఇప్పుడు ఈ పేపర్ వచ్చేసి నీట్గా డ్రై అయిపోయింది. సో నా ఇప్పుడు ఎన్విలాప్ చేస్తున్నాను. ఎన్విలాప్ వచ్చేసి ఒక స్మాల్ వీడియో యూట్యూబ్లో చేశాను, సేమ్ అలా ఉన్నట్టు ఎగ్జాక్ట్గా చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ కేమ్. సో చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుంది అనుకున్నాను, బట్ షైనీగా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను లెటర్ రాస్తున్నాను. సో మీరు అంతా చదవకండి, బట్ జస్ట్ మీకు చూపించడానికి. సో బోత్ సైడ్స్, ఒక పక్క వచ్చేసి నేను తెలుగులో, ఒక పక్క వచ్చేసి ఇంగ్లీష్లో రాశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా నేను ఆ బాక్స్ కోసం చాలా వెతికాను, అందరిని అడిగాను. సో మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకున్నాను, ఎందుకంటే బాక్స్తో మనకి షూస్ అంటే బాక్స్తో ఇవ్వాలి కదా, నాకు ఆర్డర్ ఇవ్వలేదు. సో చాలా కోపం వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఎట్ ది ఎండ్ నాకు బాక్స్ దొరికింది. సో ఇంకా నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాను. నాకు ఇంత బాగా ప్యాకింగ్ వచ్చాను ఇప్పుడే తెలిసింది. చాలా బాగా వచ్చింది చూడండి, ప్యాకింగ్ చాలా బాగా చేశాను. అండ్ వచ్చేసి ఈ లెటర్ని జస్ట్ ఫోల్డ్ చేసేసి ఎన్విలాప్లో పెట్టేస్తున్నాను అనమాట. సో నా దగ్గర కొన్ని రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయి, జస్ట్ వాంట్ యాడ్ అవి కూడా యాడ్ చేశాను. రోజ్ పెటల్స్ యాడ్ చేసిన తర్వాత బాక్స్కి అటాచ్ చేసేసాను ప్లాస్టర్తో. సో ప్లాస్టర్తో అటాచ్ చేసిన తర్వాత నా దగ్గర మార్కర్ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు రైట్ లైక్ హ్యాపీ బర్త్డే నాన్న లైక్ దట్. సో రాశాను నీట్గా, అది రాసేసి ఇంకా స్టిక్ చేసేసాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ కేమ్. సో బాగుంది కదా, చాలా బాగా వచ్చింది.